తెలుగులో అనువాద సంప్రదాయం విద్యానువర్తనం అనే అంశంపై నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో 2 రోజుల పాటు కార్యశాల నిర్వహించారు. కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పలు రాష్ట్రాల రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన భాస్కర శతకాన్ని అతిథులు ఆవిష్కరించారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానం బహుభాషా వ్యాప్తం కావాలని చర్చా వేదికలో వక్తలు గళమెత్తారు. భారతీయ భాషలు సుసంపన్నం కావడానికి నూతన విద్యా విధానం దోహదపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అనువాదానికి ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఉండాలని ఆకాంక్షించారు. ప్రాచీన సాహిత్యంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు మనకి చాలా సరళమైనటువంటి భాషలో అందుబాటులో ఉన్నాయి. ఒక మహాభారతాన్ని, రామాయణాన్ని, పంచతంత్రాన్ని, ఉపనిషత్తుల్ని తీసుకుంటే ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాల, ఒక మహాభారతం అయితే దాదాపుగా ఒక 150-200 అనువాదాలు వచ్చాయి. రామాయణం అయితే ఒక 456 అనువాదాలు వచ్చాయి. కనుక అనువాదం అనేటటువంటిది నన్నయ్య నుంచి ప్రారంభింపబడింది. ఈ రోజుకి ఉండి మరింతగా కొనసాగడానికి ఇటువంటి సెమినార్లు చాలా ఉపయోగపడతాయి. మనం తెలుగు వాళ్ళంగా తెలుగులో ఉన్నటువంటి తెలుగువారి సంప్రదాయం ఏదైతే ఉందో, తెలుగువారికి సంబంధించినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, వీళ్ళకి సంబంధించినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా మనం నూతన విద్యా విధానంలో బలోపేతం చేయడం అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తే దాని ద్వారా తెలుగుదనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత రోజు అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనువాదం ఒక భాష నుంచి మరొక భాషలోకి జరుగుతోంది అంటే అర్థం ఆ భాష ఏ సమాజంతో అయితే ముడిపడి ఉన్నదో అక్కడ సంస్కృతిని, అక్కడ సంప్రదాయాలని, అక్కడి తత్వాన్ని, అక్కడ అలవాట్లని ఇవన్నీ కూడా మరొక భాషలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి తారతమ్యాలు, జరిగేటువంటి ప్రయోజనాలని ఈ సదస్సులో చర్చించడం జరిగింది. ఈ అనువాదంలో ఎటువంటి మెలకువలు మనం నేర్చుకోవాలి, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, తద్వారా విద్యార్థులకు మనం ఏ విధంగా ఈ అనువాదాన్ని మనం అందించాలి అంటే మరి భావితరాల విద్యార్థులకు వాళ్లే కాబట్టి, వాళ్లే సమాజానికి దిశానిర్దేశకులు కాబట్టి వాళ్ళకి ఎలా అందించాలి అనే విషయాలన్నీ కూడా మాకు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. అనువాదాన్ని ప్రోత్సహిస్తే కానీ భారతీయ భాషలన్నిటి మధ్య ఒక సమైక్యత అనేటటువంటిది ఏర్పడదు. కాబట్టి అనువాదానికి మనం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనువాదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమీని కూడా ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనకి అనువాదం ద్వారా దేశ సమైక్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. పువ్వు విచ్చుకుంటే ఏ విధంగా అయితే సువాసనలు సర్వత్రా వెదజల్లాలని కోరుకుంటుందో ఆ విధంగా ఈ భావాలన్నీ అంతటా రావాలి అంటే తప్పనిసరిగా అన్ని భాషలు వచ్చినవాడు ఎవడు ఉండడు. అనువాదాల ద్వారా ఏ ప్రాంతంకు ఆ ప్రాంతానికి ఆ భాషీయులకు అందుబాటులోకి ఉండడం అనేది అనువాద విధానం యొక్క గొప్పదనం. ఈ విధంగా ప్రపంచమంతా ఇవాళ వసుధైక కుటుంబకం అన్నట్టు ఒకే కుటుంబంలా నిలవాలి అని అంటే అన్ని భావాలు అందరికీ అందాలి.